ఇండియాలోని ఈ నిశ్శబ్ద నగరం గురించి మీకు తెలుసా? ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్లకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జెంట్ పని మీద బయలుదేరినప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం మనలో చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. ఇలాంటి సమయాల్లో హారన్ సౌండ్ వల్ల ఎక్కడ లేని ఇరిటేషన్ రావడం కూడా కామనే. అయితే ఒక నగరంలో మాత్రం ట్రాఫిక్ జామ్స్ ఉండవు. అక్కడ వాహనాలు ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అంతేకాదు అసలు హారన్ మోత వినిపించదు. ఇంత సైలెంట్ సిటీ మన ఇండియాలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉందండి. పదండి మరి ఆ సిటీ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి బిజీ సిటీస్ లో నివసించే వారికి ట్రాఫిక్ జామ్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో బాగా తెలుస్తుంది. చాలా తక్కువ దూరం ప్రయాణించడానికి కూడా ఈ నగరాలలో ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ లో నిలబడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ కు ఆస్కారం లేకుండా సాఫీగా నడిచే ఓ నగరం మన భారతదేశంలో ఉంది. మిజోరాం రాజధాని అయిన ఇజ్వాల్ సైలెంట్ సిటీ పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్డుపై వాహనాలు ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి. ఎక్కడ ట్రాఫిక్ జామ్ల వంటి సమస్యలు ఉత్పన్నం అవ్వవు. అత్యంత ప్రశాంతమైన నగరంగా పరిగణించబడే ఈ ప్రదేశంలో వాహనాలను ఓవర్టేక్ కూడా చేసుకోవు. ఇప్పటికే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను హెల్మెట్ పెట్టుకోండి, సీటు బెల్ట్ పెట్టుకోండి అని గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజలు సహజంగానే వీటిని ఆచరిస్తారు కాబట్టి ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ప్రత్యేకంగా పాఠాలు చెప్పినట్లు చెప్పనక్కర్లేదు. ఇక్కడ అన్ని వాహనాలు రోడ్డుపై ఎడమవైపు నడుస్తాయి. పొరపాటున కూడా ఎవరు వారు నడిపే ట్రాక్ను దాటి నెక్స్ట్ ట్రాక్కు వెళ్లడం, అనవసరంగా హారన్ మోగించడం వంటివి చేయరు. ఇజ్వాల్లో వాహనాలకు ప్రత్యేకమైన లైన్స్ లేవు. 4 వీలర్ వెహికల్స్ కు, 2 వీలర్ వెహికల్స్ కు ప్రత్యేకమైన లెన్స్ ఉంటాయి. ఎవరి లేన్స్ లో వాళ్ళు వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడదు. మన రోజుకి ఉన్నట్లుగా ఇక్కడ డ్రైవర్స్ కూడా ఉండవు. ప్రజలు సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎటువంటి నియమాల ఉల్లంఘన జరగదు. అందుకే ఎటువంటి అడ్డంకులతో అవసరం లేదు. మరి అత్యవసర పరిస్థితుల్లో 1 లేక 2 సార్లు హారన్ మోగిస్తారు. మన దేశంలో అన్ని ప్రదేశాలలో ఎటువంటి నియమాలు పాటిస్తే ట్రాఫిక్ జామ్ సమస్యలే కాదు, యాక్సిడెంట్ లాంటివి కూడా జరగకుండా ఉంటాయి.